వెల్కమ్ టు ఐబీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సాయి కృష్ణ కేసుకు కులరంగు పూయవద్దన్న సీఎం చంద్రబాబు. విద్వేష రాజకీయాలను ప్రభుత్వం సహించదన్న హెచ్చరిక. పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యాఖ్యలు చేయొద్దన్న చంద్రబాబు. రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యల హెచ్చరిక. ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలన్న కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, పనులు తక్కువన్న విమర్శ. సీతారామ ప్రాజెక్టుతో సాగునీరు అందిందని కేసీఆర్ కు ప్రశంస. జిల్లాకు చెందిన మంత్రులు సమాధానం చెప్పాలన్న డిమాండ్. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించవద్దని నేతలకు పేర్నినాని సూచన. శాఖ నిర్వహణ కంటే వ్యాఖ్యలకే ప్రాధాన్యమిస్తున్నారన్న విమర్శ. ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచన. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని పేర్నినాని పిలుపు. సంక్షేమ పథకాల అమలుపై వివరాలు వెల్లడించిన పొన్నం. కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు చేశామన్న మంత్రి. హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న స్పష్టం. బీసీ రక్షణ చట్టం తీసుకురానున్నట్లు మంత్రి సబిత ప్రకటన. రాష్ట్రంలోని 138 బీసీ కులాలకు రక్షణ కల్పించే యోచన. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాల ఏర్పాటుకు ప్రణాళిక. బీసీల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సబిత. విజయవాడ సాయికృష్ణ కేసుపై సీఎం చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. సీఎం నాగరాజు బాధితుడిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారేనని పేర్కొంటూ ఈ ఘటనకు కులం రంగు పొలమడం సరికాదన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనవసర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను విభజించేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రభుత్వం కఠినంగా ఎదుర్కొంటోందని స్పష్టం చేశారు. మీరు చూసుంటారు, నా రాజకీయ జీవితంలో చాలా మందిని చూశారు, కానీ కన్నార్పకుండా అబద్ధాలు చెప్పడంలో దిట్ట గొడ్డలి పార్టీ నాయకుడు. అవునా కాదా తమ్ముళ్ళని అడుగుతున్నా. ఎక్కడికక్కడ నేరాలు ఘోరాలు చేసి దానికి రాజకీయ రంగు పులిసి లబ్ధి పొందాలని ఆలోచిస్తున్నారు. నిన్న చూశారు, విజయవాడలో ఒక సంఘటన జరిగింది. అక్కడుండే సిఐ కాపుని, బాధితుడు కాపుని, దానికి కూడా రాజకీయ రంగు బులిమి కులాన్ని అంటగట్టి పవన్ కళ్యాణ్ పైన ఇష్టానుసారంగా నోరు బారేసుకునే పరిస్థితికి వచ్చారు. అదే నేను చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా నోరు వారేసుకుంటే నోర్లు మూయించే శక్తి ఎన్డీఏకుందని చాలా స్పష్టంగా హెచ్చరించాను. అవునా కాదా? ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ పేర్లతో పనులు ప్రారంభించి వదిలేశారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా 7 లక్షల ఎకరాలకు సాగునీరు అందిందని గుర్తు చేశారు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. జిల్లాకు చెందిన 3 మంత్రులు తమ పాలనలో అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు ఎక్కువ, పనులు తక్కువగా చేస్తోందని ఆరోపించారు. అనేది 2 ప్రాజెక్టులకి జలయజ్ఞంలో భాగంగా రాళ్లేసిపోయారు, కానీ చేసింది పెద్దగా ఏమీ లేదు. కానీ కేసీఆర్ గారు ఎవరో నాయకుల పేర్లు, తెలంగాణకు సంబంధం లేని వాళ్ళ పేర్లు ఎందుకని చెప్పి ఆలోచన చేసి మీ జిల్లా మొత్తం తెలంగాణకు ఆరాధ్య దైవమైన భద్రాద్రి సీతారామ స్వామి వారి పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అని పెట్టి మన జిల్లాకి 7 లక్షల ఎకరాలకి, కొత్తగా 4.5 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టు స్థిరీకరించడానికి ఎన్ఎస్పి కింద ఉండే కాలువల కింద ఉండే వ్యవసాయాన్ని స్థిరీకరించడానికి 2.5 లక్షల ఎకరాలకి, మొత్తంగా 7 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఒక బృహత్తరమైన యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. అందులో మీ సత్తుపల్లిలో 90,000 ఎకరాలు స్థిరీకరణ, 40,000 ఎకరాలు కొత్త ఆయకట్టు, మొత్తం కలిపి 130,000 ఎకరాలు సీతారామ ప్రాజెక్టు పూర్తయితే మొట్టమొదటి అందుకునే నియోజకవర్గం మీ సత్తుపల్లి నియోజకవర్గం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1 కాదు 2 కాదు, దాదాపు 10,000 కోట్ల రూపాయలతో ప్రారంభమైంది సీతారామ ప్రాజెక్టు. అందులో 8,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారి ప్రభుత్వమే ఖర్చు పెట్టింది. అంటే 80% నిధులు
మనం ఆల్రెడీ ఖర్చు పెట్టాం. మరి ఈ 2.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా మొత్తం కాంగ్రెస్కే గెలుపు అందించిన తర్వాత వారు మనకేమిచ్చారు? ఇవాళ ఖమ్మం జిల్లా రైతులు ఆలోచన చేయాలి. జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పవర్ఫుల్ పోర్ట్ఫోలియోలో ఉన్నారు. పవర్ అంతా ఖమ్మం జిల్లాలోనే ఉందట. కానీ మరి ఖమ్మం జిల్లా ప్రజలకు ఏం ఒరిగింది, ఖమ్మం జిల్లా రైతులకు ఏం జరిగింది? దయచేసి మీరు ఆలోచించమని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. సీతారామ విషయానికి వస్తే 2024 15 ఆగస్టు నాడు తుమ్మల గారు మంత్రులందరూ పోయి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. కేసీఆర్ గారు మొత్తం బ్రహ్మాండంగా మొత్తం పని పూర్తి చేస్తే వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్నారు. సాధించింది ఏముంది, చేసింది ఏముందని నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, వీళ్ళ వల్ల సీతారామ కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై పార్టీ నేతలు స్పందించవద్దని వైఎస్ఆర్సీపీ నేత పేర్ని సూచించారు. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలను సక్రమంగా నిర్వహించలేని పవన్ కళ్యాణ్ హోంశాఖ గురించి మాట్లాడడం ఆశ్చర్యంగా ఉందని వ్యాఖ్యానించారు. రాజకీయ విమర్శలతో ప్రజా సమస్యలు పరిష్కారం కావని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించాలని, అనవసర వివాదాల్లోకి వెళ్లొద్దని కోరారు. పవన్ కళ్యాణ్ గారు ఎంత దిగజారి ఎన్ని నీచపు మాటలు మాట్లాడినా ఎవరో కూడా మీరు స్పందించబాకండి. అతను కావాలని ఉద్దేశపూర్వకంగా మనని రెచ్చగొట్టి తిట్టించుకుని, ఎందుకంటే జనసేన కార్యకర్తల్లోనూ జనసేనను అభిమానించే వాళ్ళలో మత్తు దిగిపోతుంది. మళ్ళీ మత్తు దిగిపోతున్నప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ మత్తు ఇంజక్షన్లు కొడుతుంటారు. మామూలుగా అయితే నొప్పి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఆ నొప్పి తెలవకుండా ఉండటం కోసం మళ్ళీ మత్తు ఇంజక్షన్ల కోసం ఏం చేస్తుంటాయంటే అకారణంగా జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడతాడు. వెంటనే మనం ఏం చేస్తాం? పౌరుషం గెలవడం కదా, వెంటనే మనం పవన్ కళ్యాణ్ని వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం తిడతాం. తిడితే ఏం చేస్తాడు? చూసారా మీరు అన్యాయంగా తిడుతున్నారని చెప్పని జనసేన అభిమానులకి మళ్ళీ మత్తు చేయాలి. మా వాడిని తిడతారా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. కాబట్టి మీరెవరు ఏమీ అనబాకండి. మహేశ్వరం నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేకత సవరణ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలు సేకరిస్తారని చెప్పారు. ప్రతి ఓటరు ఎన్యుమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బిఎల్ఓలకు అందించాలని సూచించారు. సహకరించని వారి పేర్లు ఓటర్ జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఒకే వ్యక్తికి 2 చోట్ల ఓటు లేకుండా చేయడమే ఈ ప్రక్రియ లక్ష్యమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని కోరారు. ఇందులో 542 మంది బిఎల్ఓలు ప్రతి ఇంటికి వెళ్ళి ఎన్యుమరేషన్ ఫారం అంటే గణన ఫారంను ప్రతి ఓటర్కు కూడా అందించడం జరుగుతుంది. ఆ ఓటర్లు ఆ ఎన్యుమరేషన్ ఫారంను నింపి తిరిగి బిఎల్ఓకి ఇవ్వాల్సి ఉంటుంది. ఏదైనా ఇంటికి తాళం ఉంటే బిఎల్ఓలు వాళ్ళ ఇంటికి వెళ్ళి 3 సార్లు వెళ్ళాలి. సో వెళ్ళి అక్కడ వాళ్ళకు గణన ఫారంలు అందించి అట్లాగే వాళ్ళకు గణన ఫారంలు ఫిలప్ చేయడంలో సహాయం చేసి గణన ఫారంలు కరెక్ట్గా ఫిల్ చేసి వాటిని మళ్ళీ తిరిగి అసిస్టెంట్ ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్కు ఇవ్వాల్సి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత వారికి సంబంధించినది 24వ తారీఖు వరకు ఈ యొక్క సర్ ప్రోగ్రామ్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ గణన ఫారాలు నింపే ప్రోగ్రాము 24వ తారీఖు వరకు ఉంటుంది. ఆ తర్వాత మనం 31వ తారీఖు రోజు డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ను పబ్లిష్ చేస్తాము. ఆ తర్వాత 31/7 నుంచి ఎవరైతే డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్లో మిస్ అయిన వాళ్ళ నుంచి క్లెయిమ్స్ అండ్ ఆబ్జెక్షన్స్ ఎవరైనా పెట్టుకుంటే ఆగస్టు 30వ తారీఖు వరకు అది తీసుకోవడం జరుగుతుంది. ఆగస్టు 30 వరకు ఎవరైతే వాళ్ళ అభ్యంతరాలు స్వీకరించడం జరుగుతుంది. అట్లాగే అభ్యంతరాలు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకు నోటీసులు ఇవ్వడము, ఆ నోటీస్ ఫేజు ఎంక్వైరీ అనేది 31/7 నుంచి 28/9 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఓటర్ లిస్ట్ అనేది అక్టోబర్ 1న పబ్లిష్ చేయడం జరుగుతుంది.
అర్హులందరికీ రేషన్ కార్డులు అందించడంతో కొత్త దరఖాస్తులు దాదాపు రావడం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం భూ సమస్యలు, కొత్త పెన్షన్లకు సంబంధించిన విడతలే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, గ్యాస్ సబ్సిడీ, వడ్లీ డైరీ రుణాలు, ఇందిరమ్మ ఇళ్ల వంటి పథకాలను అమలు చేస్తుందన్నారు. కొత్తగా 2 లక్షల పెన్షన్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. హైదరాబాద్ లో 1,00,000 ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. విద్యుత్ ఇస్తా ఉన్నాం, ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం, గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా ఉన్నాం, ఈ విధంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతున్న దృష్ట్యా పిటిషనర్స్ కు సంబంధించినటువంటి ప్రధానంగా 2-3 అంశాల మీద రిప్రజెంటేషన్స్ వస్తా ఉన్నాయి. ఒకటి కొత్త పెన్షన్లు, అది కూడా 2 లక్షల పెన్షన్లు శాంక్షన్ చేసినాం కాబట్టి అది కూడా ఇష్యూ రిజాల్వ్ అయిపోతుంది. హైదరాబాద్ లో ఇండ్లకు సంబంధించినటువంటి కొత్త రిప్రజెంటేషన్ వస్తూ ఉంది. అది కూడా హైదరాబాద్ లో త్వరలోనే 1,00,000 ఇండ్లను కట్టడానికి నిర్ణయం తీసుకొని స్థలాలను కూడా ఐడెంటిఫై చేసినాం కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నియోజకవర్గానికి 3,500, మళ్ళీ దాని తదుపరి 2,000 శాంక్షన్ చేసినాం కాబట్టి నిరుపేదలకు ఇండ్ల కట్టడం కార్యక్రమం చాలా సంతోషంగా ఈ కార్యక్రమం నడుస్తుంది. హైదరాబాద్ సంబంధించి కూడా 1,00,000 ఇండ్లకు సంబంధించిన కార్యక్రమాన్ని ముందుగా తీసుకొని పోయేటువంటి కార్యక్రమం కొనసాగుతోంది. ఈ విధంగా ప్రజాపాలనలో కొంత వ్యక్తిగతమైన లేదా ఇతరత్ర కొన్ని అంశాలు తప్ప అనేక సమస్యలు పరిష్కరించి ఈరోజు ప్రజలంతా కూడా సంతోషంగా ప్రభుత్వంను ఆశీర్వదిస్తూ ఎక్కడికి వెళ్ళినా ముందుకు పోయే విధంగా కొనసాగుతుందనే మాట నేను ఈ సందర్భంలో చెప్తా ఉన్నాను. తప్పకుండా భవిష్యత్తులో ఇచ్చినటువంటి మిగతా హామీలు కావచ్చు ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖలో 1,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పీఎం కుసుమ్ పథకంలో భారీ అవినీతి జరిగిందని, పంట నిర్మాణం పూర్తి చేసిన రైతులను అధికారులు వేధిస్తున్నారని విమర్శించారు. మెగావాట్ కు ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం నిర్ణయించిన ధర కంటే తక్కువ ధరను అధికారులు చెబుతున్నారని ప్రశ్నించారు. రైతులకు ప్రభుత్వం ఇంకా 1,000 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే మరిన్ని ఆధారాలు బయటపెడతామని హెచ్చరించారు. పాపం చాలా మంది యువకులు వీళ్ళని నమ్మి గ్రామీణ ప్రాంతాలలో ఇక్కడో అక్కడో అప్పులు చేసి బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్ళం బతిలాడుకొని తెలిసిన బంధువుల దగ్గర, మిత్రుల దగ్గర అప్పులు చేసి ఈ పథకంలో మాకు అవకాశం వచ్చింది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే ₹3.13 నిర్ణయించింది కదా. పెట్టుబడి బ్యాంక్ లోన్లు అన్నీ పోతే నెలకో 1,00,000, 2 లక్షలు ఏదైనా మాకు మిగులుతాయి జీతాలు పొందామని చెప్పి పాపం వీళ్ళని నమ్మి ఆ పథకంలో చేరి ప్లాంట్లు నిర్మాణం చేస్తే దాదాపుగా 1,100-1,200 మెగావాట్ల ప్లాంట్లను పూర్తి అయిపోయి సింక్రనైజ్ చేసి మీరు కనెక్షన్ తీసుకోండి అని చెప్పి మొర్రోమంటే 2-3 నెలలుగా సతాయిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా 2 అధికారులు, రెడ్కోకు సంబంధించి ఒక అధికారి, ఎనర్జీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక అధికారి, ఇద్దరు పూర్తి స్థాయిలో దీంట్లో నిమగ్నమై 3 నెలలుగా వాళ్ళని సతాయించి చివరికి మీకు రేటు తక్కువ చేస్తాం, వాళ్ళని రకరకాల పద్ధతుల్లో భయపెట్టించి డబ్బులు వసూలు చేసే, డబ్బులు గుంజే ప్రయత్నాలు చేసిండ్రు. ముందు ఒక ప్లాంట్కి 10 లక్షలు అన్నారు, తర్వాత మెగావాట్కి 10 లక్షలు అన్నారు, ఆఖరికి మొత్తం మీరు ఎంత పెట్టుబడి పెట్టిరో పెట్టుబడి మీద 10% కావాలి, 20% కావాలి అని డిమాండ్ చేసి పాపం వాళ్ళు బ్యాంకు లోన్ మీద పడుతుంది. ఇప్పుడు 3 నెలల నుంచి వెళ్ళి కిస్తీ కడుతున్నారు. ఓ దిక్కు ప్లాంట్ పూర్తయింది, కనెక్షన్ ఇస్తే పవర్ జనరేట్ అవుతుంది, కానీ ఇవ్వకుండా సతాయించి నేను ఆకస్మికంగా ఆయన అధికారి మీది 2.80 పైసలు అవుతుంది, 2.90 ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 ప్రకటిస్తేనే వీళ్ళందరూ కూడా మాకు గిట్టుబాటు అవుతుంది, మేము చేతుల నుంచి పెట్టిన పెట్టుబడి కావచ్చు, తీసుకున్న బ్యాంక్ లోన్ కావచ్చు,
ఆ వడ్డీ ఓను మాకు ఏదైనా ఇంత మిగులుతుంది, నెలకు 1,50,000 మిగులుతాయి అని చెప్పేసి అని పాపం వాళ్ళు పెడితే ముందుగానే కనుక డబ్బులు అడిగితే మిగతా అన్ని పథకాలు అడిగినట్టు ఫైనాన్స్కు పోతే 10% ఇస్తేనే రిలీజ్ చేస్తాం, 15% ఇస్తేనే రిలీజ్ చేస్తామని అడిగినట్టు, భూముల కొరకు పోతే ఫైల్ క్లియర్ చేయమని పోతే 30% ముందే అడిగినట్టు అడిగితే వీళ్ళు రారని చెప్పి పాపం అమాయకులైన వాళ్ళందరినీ కూడా దాంట్లోకి దించి ఇవాళ పాపం వాళ్ళను హింస పెట్టి మళ్ళీ ఒక్కొక్కరిని ₹1,00,00,000 పైన తీసుకురావాలి, 2 కోట్లు తీసుకురావాలని చెప్పి మెగావాట్ ₹1,00,00,000 ఇవ్వాలని చెప్పి దుర్మార్గమైన పద్ధతుల్లో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే పెద్దలు వాళ్ళ రక్తం తాగుతున్నారు. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క గారు, ఇందులో కొంతమంది పెద్ద మనుషుల పేర్లు వినబడుతున్నాయి. మీరు వెంటనే చర్యలు తీసుకొని సంబంధిత అధికారులా లేదా దీని వెనకాల రాజకీయ నాయకులు ఉన్నారా, మీరే ఉన్నారా? దాన్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎందుకు చేస్తలేరు? నిన్న సడన్గా మీ ఉన్నతాధికారి వాళ్ళని భయపెట్టిస్తూ మీరు ధర తగ్గియాల్సి వస్తుందనే మాట ఎట్లా మాట్లాడుతున్నాడు? మీరు చెప్పిన స్కీములే కనుక వాళ్ళని పెట్టి ఆఫర్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ₹3.13 నిర్ణయించి మీ డిస్కమ్లతో అగ్రిమెంట్స్ చేసుకోండి అని చెప్పినప్పుడు ఇవాళ అమాయకులైన వాళ్ళను అప్పులో పాలు చేసి ఏ రకంగా హింస పెడుతున్నారు? దీని మీద వెంటనే తగిన చర్యలు తీసుకోకపోతే తప్పకుండా ఇందులో ఆర్థిక మంత్రి, ఎనర్జీ మంత్రి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుంది. ఇప్పటి వరకు అధికారుల లెవెల్ని జరుగుతుంది అది. దీని మీద చర్యలు జరగకపోతే తొందరలోనే అధికారుల పేర్లు కూడా బయట పెడతాం, అన్ని ఆధారాలు కూడా బయట పెడతాం. మంత్రికి కనుక అందులో సంబంధం లేకపోతే, ఒకవేళ ముఖ్యమంత్రి ఆఫీస్కే సంబంధం ఉన్నా వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, ఇవాళ వడ్ల కొనుగోలు పూర్తయిందని చెప్పి ప్రకటించారు. ఇంత మించిన దుర్మార్గం ఇంకొకటి లేదు. సింధు జలాల అంశంపై పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ ఘాటుగా స్పందించింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న నిరసనల వెనుక భారత్ ఉందన్న ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. మానవ హక్కుల ఉల్లంఘనలు, పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే పాకిస్తాన్ ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విదేశాంగ ప్రతినిధి రణ్దీప్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆర్థిక సమస్యలు, హక్కుల అణచివేత కారణంగానే ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్నారు. అక్కడి ఆందోళనలు స్థానిక ప్రజల ఆవేదనకు నిదర్శనమని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలతో వాస్తవాలను దాచలేరని భారత్ స్పష్టం చేసింది. Abuses. We categorically reject these fabricated claims with the contempt that they deserve. The ongoing protests in Pakistan-occupied Kashmir are a direct consequence of Pakistan's decades-long policy of systemic economic exploitation, denial of fundamental rights, and administrative oppression in areas under its illegal and forcible occupation. The Pakistani state has responded with extreme police brutality, blocking of essential supplies and medicines, internet blackouts, and use of lethal force against unarmed civilians. As you know, several people have also lost their lives. We hope the international community will hold Pakistan accountable for its misdeeds. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై విజిలెన్స్ నివేదిక త్వరలో విడుదల చేస్తామని క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ₹100 కోట్ల పైగా అవినీతి ఆరోపణలు వచ్చాయని, దోషులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. డిఎస్సిలో క్రీడా కోటా అమలులో ఎలాంటి విధానపరమైన లోపాలు లేవని స్పష్టం చేశారు. గత 2 ఏళ్లలో 3% క్రీడా కోటా ద్వారా 800 మందికి పైగా ఉద్యోగాలు పొందారని వెల్లడించారు. ఖేలో ఇండియా నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా క్రీడా మైదానాల అభివృద్ధి జరుగుతోందన్నారు.
క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. 14 కోట్ల వ్యయంతో ఇండోర్ స్పోర్ట్స్ హాల్ ను కూడా నిర్మాణం చేపట్టడం జరిగింది. ఖేలో ఇండియా ద్వారా 25-26 సంవత్సరానికి సంబంధించి 75 కోట్ల రూపాయలు ఏదైతే సాయి ద్వారా వచ్చిన గ్రాంట్లతో ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని తెలియజేసుకుంటున్నా. అలాగే జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు ఎన్నో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో అంతర్జాతీయ పోటీల్లో పతాకాలు సాధించిన 3 క్రీడాకారులకు మొత్తం 5.60 కోట్ల రూపాయలు నగదు ప్రోత్సాహకాలను అందించడం జరిగింది. క్రీడాకారులకు ఉద్యోగ రిజర్వేషన్లు 2% నుంచి 3% పెంచిన ఘనత ఈ ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని సగర్వంగా తెలియజేసుకుంటున్నా. డిఎస్సీలో నిజంగా తప్పు జరిగింటే ఆ రోజే చేసిండాలి. ఇప్పుడు 8-9 నెలలు అయిన తర్వాత ఆ క్వశ్చన్ రైజ్ కాకూడదు. త్వరలోనే ఆడుదాం అందరూ అది బయటకు రాబోతుంది కాబట్టి ఏమైనా ఊహించుకొని ఈరోజు దీన్ని మాదాన్ని మళ్ళీ మా ముందర పెట్టడం తప్పగా ఎక్కడ నిజంగా ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళు దీంట్లో ఎగ్జామ్ ఎవరైతే డిఎస్సీలో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరికీ న్యాయం అయితే జరిగింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా బీసీ రక్షణ చట్టాన్ని తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని మంత్రి సవిత తెలిపారు. వెనుకబడిన వర్గాల గౌరవం, రక్షణ, సామాజిక న్యాయం కోసం ఈ చట్టం ఉపయోగపడుతుందని చెప్పారు. రాష్ట్రంలోని 138 బీసీ కులాలకు రక్షణ కల్పించేలా తుది ముసాయిదా సిద్ధమైందని వెల్లడించారు. ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవనాలు, కొత్త పాఠశాలలు, ఉచిత కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీల విద్య, ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. సంక్షేమంతో పాటు సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని స్పష్టం చేశారు. కోర్టులో కేటాయించి మరి సింహభాగం బీసీలకే కేటాయించారన్న విషయం కూడా తెలియజేస్తూ ఇది బీసీల పట్ల కూటమి ప్రభుత్వం ఉన్న చిత్తశుద్ధి అని మరొక్కసారి నిరూపించుకున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. విద్య పైన మరి ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఎన్జేపీ గురుకుల పాఠశాలలు 109 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. 50,000 మంది విద్యార్థులు చదువుతున్నారు. మరి కొత్తగా బీసీ సంఘాలు వారు కోరిక మేరకు గురుకుల పాఠశాలలు మరిన్ని కావాలని మరి కోరిక మేరకు మరి గతంలో 14-19లో 107 ఉండేటివి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి గతంలో 2 శాంక్షన్ చేశాం. మళ్ళీ ఇప్పుడు 10 గురుకుల పాఠశాలలు కూడా నిన్నటి రోజు కేబినెట్ లో కూడా ఆమోదించడం అయినది విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఆ 10 గురుకుల పాఠశాలల్లో మరి సుమారుగా 5,000 మంది విద్యార్థులకు మరి అవకాశం కల్పించవచ్చన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాల చుట్టూ తిరగడం దురదృష్టకరమని కిరణ్ రాయల్ అన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కాపు సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఘటనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యుడిగా చేయడం సరైంది కాదని వ్యాఖ్యానించారు. కాపు వర్గానికి నిజంగా మద్దతు ఉంటే ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాపు నేతను ప్రకటించాలని జగన్ కు సవాల్ విసిరారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులాలను ఉపయోగించకూడదని సూచించారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి పెట్టాలని కోరారు. కుల సమీకరణాల కంటే ప్రజా ప్రయోజనాలు ముఖ్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య జరిగినా దాని చుట్టూ కాపు బెల్ట్ ఉంటుంది. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నిటికీ కారణం అని చెప్పి ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నాయకులు. వీళ్ళు ఈరోజు రాష్ట్రంలో కాపులు రచ్చబెట్టి కాపుల మీద చిచ్చు పెట్టి వేడుక చూస్తున్నారు. కూటమిలో తెలుగుదేశం జనసేన విడిపోవాలి, విడిపోతే జగన్కు మంచి జరుగుతుంది ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళు 5 మందిలో ఎవరో ముఖ్యమంత్రి అవుతారంట. జగన్ని సన్యాసం పంపిస్తారు, లేదా జగన్ని అస్సాం పంపిస్తారో తెలియదు. కానీ ఈ 5 మందిలో మనం ఎవరో ఒకరు ముఖ్యమంత్రి అవుదాము, ప్రజల్ని మనం ఓటు అడుగుదాం కాపు ఓటు బ్యాంక్తో అన్నారు. మంచి నిర్ణయమే. మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టో లేకపోతే ఒక స్టేట్మెంటో ఈసారి అధికారంలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ 5 మందిలో ఎవరినో ఒక నేను కాపు ముఖ్యమంత్రిగా చేస్తాను అని చెప్పండి. పోలవరం ప్రాజెక్టుపై సాక్షి మీడియా ప్రచురించిన కథనాలను విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. జాతీయ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పోలవరం పూర్తి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ అని, ఎన్డీఏ ప్రభుత్వం దీనికి పూర్తిగా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాజెక్టు పురోగతిని దెబ్బతీసిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి పోలవరం కీలకమని పేర్కొన్నారు. ప్రజలు తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు. మీడియా వేదికగా ఒక ఫేక్ కథనం సృష్టిస్తాడు. ఆ కథనం మర్నాడు పొద్దున్నే ఈ ఫేక్ పేపర్ సాక్షి పేపర్లో, జగన్ రెడ్డి సాక్షి పేపర్లో, ఈ ఫేక్ పేపర్లో కథనం హైలైట్గా వచ్చేస్తుంది. ఫోటోలు డూపు, అన్నీ డూపే.
ఇక ఈ ఫేక్ ఎంపీకి శిష్యుడు కాదు నాయకుడే, ఎందుకంటే ఈ ఫేక్ ఎంపీకి జిల్లా అధ్యక్షుడు అతను. ఆ జిల్లా అధ్యక్షుడు ఇంకో ఫేక్ మాటలు మాట్లాడతాడు. అంటే ఇవాళ కనెక్షన్ ఏంటి? మొన్న కూడా చూసాం పోలీస్ కేసులో ఎన్జిటికి అంతకుముందు ఒక ఫేక్ కథనం సోషల్ మీడియాలో పెట్టి మళ్ళీ సాక్షి పేపర్లో రాసి మళ్ళీ ఒక ఇలా అధ్యక్షుడు వాడు వచ్చి ప్రశ్నిస్తాడు. అంటే ఇలా ముగ్గురు కూడా ముందుగా ఫేక్ కథనం ప్రచురిస్తారు, పేపర్లో ఫేక్ న్యూస్ రాస్తారు, తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ జిల్లా అధ్యక్షుడి నోటి మీదుగా ప్రెస్ మీట్లు పెడతారు. 2 విషయాలు చెప్తున్నా. ఈ విషయాలు ఈ ఎన్జిటిలో ఆ రోజు కేసు ఉన్నమాట పడిన ఎన్జిటి, అంతేకాకుండా హైకోర్టు ఆ రోజు చివాట్లు పెట్టిన మాట నిజమా కాదా? అన్నిటికన్నా ముఖ్యంగా 2 లక్షల క్యూబిక్ మీటర్స్ అని వేశారు, కానీ 2 కోట్ల క్యూబిక్ మీటర్లు. 2 లక్షల క్యూబిక్ మీటర్లకి నిజంగా పోని నేను దోపిడీ చేశానని చెప్పి వీళ్ళు 2 లక్షల క్యూబిక్ మీటర్లకి 350 కోట్లు నేను దోపిడీ చేశాను అన్నారు. మరి 2 కోట్ల క్యూబిక్ మీటర్లకి దోపిడీ ఎంత జరిగింది? ఆ రోజు ఎంపీగా ఉన్న వ్యక్తి, ఆ రోజు జగన్ కోవర్ట్గా ఉన్న వ్యక్తి, ఆ రోజు ఇవాళ జిల్లా అధ్యక్షుడి కింద ఉన్న వ్యక్తి 380 కోట్లు మీ డబ్బులకి వెళ్ళినాయా లేదా? అంతేకాకుండా జగన్ రెడ్డి వాటా కింద ఎంత వెళ్ళింది? నేను 2 లక్షల కోట్లు చేశాను, నేను 300 కోట్లు సంపాదించానని రకరకాల కథనాలు రాశారు కదా. ఒక్క ఫోటో వేయరే, ఒక్క ఆధారం ఇవ్వరే. అంటే మీకెంతసేపు ఫేక్ ప్రచారం చేసుకుంటాం, ఫేక్ మాటలు మాట్లాడుకుంటాం, ఫేక్ మాటలు పైకెక్కిస్తారు. రోజు సాక్షి పేపర్లో ఈ అబద్ధాల సాక్షి పేపర్లో వచ్చే ప్రతిదీ అబద్ధమే. అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవటం, అబద్ధాలు చెప్పడం, మర్నాడు దొరికిపోవటం. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ నావికాదళాన్ని ప్రపంచ స్థాయి శక్తిగా తీర్చిదిద్దే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ప్రతి సంవత్సరం కనీసం 2 భారీ యుద్ధ నౌకలను నిర్మించాలని ఆదేశించారు. సముద్ర భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రాంతీయ సైనిక సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఆధునిక ఆయుధ వ్యవస్థలతో కూడిన నౌకల తయారీపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ నిర్ణయం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.